నేను నీకంటే సీనియర్ని. నేను 30 సంవత్సరాల క్రితం యేసును రక్షకునిగా అంగీకరించా, 20 సంవత్సరాల క్రితం రక్షకునిగా అంగీకరించా. నువ్వు నిన్నగాక మొన్న క్రీస్తుని రక్షకునిగా అంగీకరించావు. నువ్వు జూనియర్వి, నువ్వు బచ్చాగాడివి, నువ్వు నోర్మూసి కూర్చో అని సాధారణంగా అంటూ ఉంటారు. కానీ వినండి, నువ్వు ఎంతకాలం క్రితం యేసుక్రీస్తును అంగీకరించాలి ఇంపార్టెంట్ కాదు. ఈరోజు యేసుక్రీస్తును ఎంతగా ఘనపరుస్తున్నావో, నీ జీవితం ద్వారా ఘనపరుస్తున్నావో, దట్ ఈస్ ఇంపార్టెంట్. నేను చాలామందిని గమనిస్తూ వస్తూ ఉంటాను. 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసంలో మరగుచ్చులుగా మిగిలిపోతారు. అలాగే ఉంటారు. ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు. చుట్టూ ఉన్న వారికి మాదిరిగా జీవించడం చేత కాదు. కానీ కొంతమంది 5 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం రక్షించబడి కూడా దేవుని కోసం రోషం కలిగి జీవిస్తూ ఉంటారు, పౌరుషం కలిగి జీవిస్తూ ఉంటారు. పేతురు మొదటివాడు కాదు, మూడోవాడు. కానీ ఏం చేశాడు? ఆ మూడోవాడు కాస్త యేసును కలుసుకున్న తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడలా. దూసుకుంటూ మూడోవాడు కాస్త మొదటివాడిగా మారాడు. సహోదరులు, సహోదరిలో మీ ఆధ్యాత్మిక జీవితంలో సంవత్సరాలు లెక్క పెట్టుకుంటూ కూర్చోమాకండి. అప్పటి నుంచి నేను సేవలో ఉంటున్నా, ఎప్పటి నుంచి నేను ప్రభు సాక్షిగా ఉంటున్నా. సంవత్సరాలు కాదు, ఎంతకాలం నువ్వు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించేవని ఇంపార్టెంట్ కాదు. అసలు ఎలా క్రీస్తు కొరకు జీవిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఎంతకాలం బ్రతికేది ఇంపార్టెంట్ కాదండి, ఎలా బతికావు ఇంపార్టెంట్. ఎంతకాలం అయింది రక్షించబడి కాదండి, రక్షించబడి ఎంతకాలం అయినప్పటికీ అసలు నువ్వు ఎలా బతుకుతున్నావు క్రీస్తు కోసం. పేతురుని చూడండి, ఎలా బతికాడో తెలుసా? అందరికంటే మెరుగ్గా, అందరికంటే మొదటివాడిగా, అందరికంటే రోషం గలవాడిగా, అందరికంటే పౌరుషం గలవాడు, అందరికంటే 12 మంది శిష్యులు లేక 11 మంది శిష్యులు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తుని బంధించడానికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తుని పట్టుకోవాలని వచ్చినప్పుడు ఎవరండి కత్తి తీసింది చెప్పండి? ఎవరు తీశారు? ఎందుకు తీశారు చెప్పండి? రోషం అండి. మేము రక్షకుడిగా నమ్మినటువంటి యేసయ్య మీద చేయి వేస్తావా? మిగతా వాళ్ళు ఎందుకు లేదు చెప్పండి? ఆ రోషం అర్థమైందా మీకు? సహోదరి సహోదరులు, బ్రతికిన 3 నాళ్ళు రోషం కలిగి బ్రతుకుదాం. బ్రతికిన 3 నాళ్ళు ప్రభువును గణపరిచే జీవితం జీవిద్దాం. బ్రతికిన 3 నాళ్ళు ప్రభువుకు సాక్షులుగా జీవిద్దాం. బ్రతికిన 3 నాళ్ళు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రభు కోసం జీవిద్దాం. పేతురు అలాగే జీవించాడు. నువ్వు నేను అలాగే జీవించాలని ఆశపడుతున్నాడు. ఆ తర్వాత ఏమైందో రేపు మీతో పంచుకుంటాను. రండి, ఉన్న చోటే మోకరించండి, ప్రార్థనలు ఏకీవించండి. ప్రియ సహోదరి సహోదరులో, దేవుడి రోజు అనేక